హాయ్, వెల్కమ్ టు దేవి ఎక్స్ప్లరేషన్స్. ఈరోజు మన ఛానల్లో బ్లూ కలర్ ఆధార్ గురించి మీకు తెలుసా? దాని గురించి నేను క్లియర్గా చెప్తాను. దయచేసి నా వీడియోని ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయొద్దు. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. బ్లూ కలర్ ఆధార్ అనేది మీకు చాలా వరకు తెలియక కావచ్చు, ఇది చాలా ముఖ్యం అన్నమాట. బ్లూ కలర్ ఆధార్ గురించి మీకు క్లియర్గా చెప్తాను. ఈ మధ్యకాలంలో ఆధార్ కార్డు మన ప్రతి ఒక్కరికి జీవితంలో కీలకమైన డాక్యుమెంట్గా మారింది. ప్రభుత్వ పథకాలు, లాభాల నుంచి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ వరకు మీకు అన్నిటికీ ఈ ఆధార్ కార్డే మీకు అవసరం. చిన్న పిల్లలకి కూడా ప్రత్యేకత ఆధార్ కార్డు ఉంటుంది. దీన్ని బ్లూ కలర్ ఆధార్ కార్డు అంటారు, లేదా దీన్ని బాల ఆధార్ అని అంటారు. ఈ బ్లూ కలర్ ఆధార్ని, బ్లూ ఆధార్ అనేది 5 ఏళ్ల లోపు పిల్లల కోసం UIDAI అంటే భారత విశిష్ట గుర్తింపు సంస్థ ద్వారా జారీ చేయబడే ప్రత్యేకత ఆధార్ కార్డు. దీన్ని బాల ఆధార్ అని కూడా పిలుస్తారు. వీటి ప్రత్యేకత వచ్చేసి 5 సంవత్సరాల లోపు పిల్లలకి మాత్రమే జారీ అవుతుంది. పిల్లల బయోమెట్రిక్ వివరాలు అవసరం లేదు. పుట్టిన సర్టిఫికేట్ మరియు తల్లిదండ్రుల ఆధారంగా జారీ చేస్తారు. ఇందులో కూడా 12 అంకెల ఆధార్ నెంబర్ ఉంటుంది. ఇది కేవలం 5 ఏళ్ల వరకు మాత్రమే చెల్లుతుంది. 5 ఏళ్ళ తర్వాత ఏం చేయాలి అంటే, చిన్నారి వయసు 5 ఏళ్ళు దాటిన తర్వాత ఈ ఆధార్ కార్డు అప్డేట్ చేయాలి. బయోమెట్రిక్ డేటా అంటే ఆ పిల్లలు ఒక వేలిముద్రలు, కన్ను వివరాలు కలిపి నూతన ఆధార్ ద్వారా జారీ చేస్తారు. అప్పటి వరకు ఉన్న ఆ బ్లూ ఆధారు వ్యాలిడ్ కాదు. చిన్నప్పుడు ఆ ఫోటో విషయాలు వచ్చేసరికి బాలాధార్లో చిన్నప్పట్లో ఫోటో ఉంటుంది. ఇది గుర్తింపుకు ఉపయోగపడుతుంది, కానీ పిల్లలు పెరిగిన తర్వాత తప్పనిసరిగా అప్డేట్ చేయించాలి UIDAI ద్వారా, అఫీషియల్ వెబ్సైట్ ద్వారా. ఇంకా మీరు మీ చిన్నారి పేరు మీద ఆధార్ కార్డు చేయించకపోతే వెంటనే బ్లూ కలర్ ఆధార్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోండి. ప్రభుత్వం అందించే అనేక పథకాలు, లాభాలు పొందాలంటే ఇది కీలకం. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.